నమస్కారం అందరికీ. ఎంజేబీ బాయ్స్ నౌపేట్ ఎట్ జడ్చర్ల. మేము 9వ తరగతి చదువుతున్నాము. తెలుగు 3వ పాఠం వలస కూలి అనే పాఠాన్ని ఆధారంగా తీసుకొని స్కిట్ చేస్తున్నాము. నా పేరు వచ్చేసి కె నరేందర్. నా పేరు ఎం భరత్. నా పాత్ర వచ్చేసి వలసకు వెళ్ళే వ్యక్తి. నా పేరు ఎం శ్రీధర్. నా పాత్ర వచ్చేసి భార్య. నా పేరు పి నాగరాజు. నా పేరు డి రిషి. మేమిద్దరం పిల్లల పాత్ర చేస్తున్నాము. నా పేరు డి కేతన్. నా పాత్ర వచ్చేసి అమ్మ పాత్ర. అమ్మ, నేను ఈ ఏడు వలసకు వెళ్తున్నాను. వలసకు వెళ్ళి నిన్ను, భార్యని, పిల్లలని అందరినీ అక్కడ వెళ్ళి డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి మళ్ళీ మేము దాన్ని సాకాలి కాబట్టి అందుకే వలసకు వెళ్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి వలసకు వెళ్ళక తప్పదు. సరేనమ్మా? సరే బిడ్డ. ఏమీ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు కాబట్టి పంటలు అండలేదు ఇక్కడ, అందుకే నేను వలసకు వెళ్తున్నాను. నువ్వు, పిల్లలు, అమ్మ అందరు మంచిగా ఉండండి. పిల్లలకి టైంకి అన్నం పెట్టు, అమ్మకి పెట్టు, టాబ్లెట్లు వేసుకునేటట్టు చూడు. సరేనా? సరే. నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. ఆ కాలంలో పాలమూరు జిల్లాలోని నీళ్లు కరువు ఎక్కువగా ఉండడం వల్ల పాలమూరు ప్రజలందరూ కోస్తా ప్రాంతాలకు వెళ్ళేవారు. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వలస వెళ్ళేటప్పుడు ఆ కుటుంబానికి ఏ బాగోగులు చెప్తాడో మనం ఇప్పుడు చూద్దాం. ఎలాగా వలస వెళ్తాడో చూద్దాం. అలాగే ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏ కష్టాలు పడతాడో కూడా చూద్దాం. ప్రజలు అక్కడికి వెళ్ళి కష్టపడి పని చేసుకునేవారు కదా. వలసకు వెళ్ళిన ప్రజలు వస్తాననే రోజు దాటిపోయినా రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు బాధపడేవారు. కానీ మనకు నేటి కాలంలో ఆ పరిస్థితి లేదు అని మేము వలస కూలి అనే పాఠం ద్వారా తెలిపాము.